ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభు నామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము దేవుడు మనతోటి యెషయా గ్రంథంలోని 48వ అధ్యాయం ద్వారా మాట్లాడతాలంచారండి. ఈ అధ్యాయంలో 22 వచనాలు ఉన్నాయి. అందులో ఉన్న కొన్ని వాక్యాలే చూద్దాము. అయితే ఈ అధ్యాయానికి ముందుగా దేవుని యొక్క హృదయాన్ని చూద్దాము. యెషయా ద్వారా ప్రవచించబడింది. దేవుని యొక్క హృదయం తెలియపరచబడుతోంది. కానీ వ్రాయబడిన తర్వాత 100 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాల మధ్య కాలంలో ఈ వ్రాయబడిన ప్రతి ఒక్క మాట కూడా జరిగిందండి. అంటే దేవుని యొక్క హృదయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇది చదువుతుండగా నా హృదయము దుఃఖముతో వేదనతో హృదయం నిండిపోయిందండి. ఇప్పుడు చెబుతుంటే కూడా నా హృదయం ఎంతో వేదనగా ఉంది. ఎందుకుని అంటే దేవుడు ఇది జరుగుతుంది అని వారిని హెచ్చరించారు. వారి జీవితంలో ఇది జరగబోతోందని, ఏ దేశం నుంచి ఎక్కడ జరుగుతుంది అనేది కూడా దేవుడు వ్రాసి ఉంచారండి. అయినా కూడా ఇశ్రాయేలీల జీవితంలో మార్పు రాలేదండి. మోషే కాలంలోనే మోషేతోనే మాట్లాడారు. ఆ మాట కూడా ఒకసారి చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 20వ వచనములో, నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. చూశారు కదండి, మోషేతో వాళ్ళు వాగ్దాన దేశంలోకి వెళ్ళకముందే దేవుడు వారి యొక్క హృదయ వైఖరి ఎలా ఉంది అని చెప్పినప్పుడు దేవుడు ఎంతో ఇశ్రాయేలీయుల జనాన్ని ప్రేమించారు కనుక నా స్వకీయ సంపాద్యము అని అంటారు. ఆయన హృదయం ఎక్కడికక్కడ మన పిల్లలు కనుక మనం తప్పిపోయినా ఎలా అయితే మరలా తీసుకుంటాం. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండగా వాళ్ళు టాయిలెట్ వెళ్ళి వాళ్ళ శరీరం అంతా గలీజ్ చేసుకున్నా మనము తిరిగి కడిగి ఎలాగ ఎత్తుకుంటూ ఉన్నామో, పెంచామో, అదే విధముగా దేవుని యొక్క హృదయం ఇక్కడ తేటతెల్లమవుతోందండి. అందుకని నిర్గమాకాండం 19వ అధ్యాయంలో 4వ వచనంలో అంటున్నారు కదా, మిమ్మును గ్రద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటేనో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఎంత గొప్పగా దేవుడు చెప్పారండి. మీకు నేను తప్ప మరొక దేవుడు ఉండకూడదు. ఆ ఒక్క ఆజ్ఞ కదండి ఆయన చెప్పారు. మరి పాపం చెయ్యొద్దు అన్నారు, కానీ పాపంలో వారు జీవించారు. ఏదైతే చేయొద్దని దేవుడు సెలవిచ్చారో, ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి విడిపించి తీసుకుని వచ్చిన వారి జీవితాలు మరల అరణ్యంలో మారిపోయినాయి. పాలుతేళ్లు ప్రవహించే దేశంలో కూడా మారిపోతాయని ఇప్పుడు చదివాం కదండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 20వ వచనము. ఆ విధంగా మారిపోతుందని దేవుడు ముందే సెలవిచ్చి మోషే అదన్నీ నేర్పించారు. ఎన్ని నేర్పించినా వారి జీవితాల్లో మార్పు రాకపోగా దేవుని యొక్క హృదయాన్ని గాయపరిచారు. దేవుని హృదయానికి దుఃఖము కలిగించారు. కనుకనే వాళ్ళు తప్పిపోయిన స్థితిలో వాళ్ళు తిరిగి ఏదైతే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడిందో అలాగుననే ఆయనని తృణీకరించి వారు ఇతర దేశస్తుల యొక్క ఆచార వ్యవహారాల్లో జీవిస్తున్నప్పుడు దేవుడు కోపగించి ఇలా జరుగుతుందని దానియేలు గ్రంథంలో 4 వారాలు చూసాం కదండి. మరి అది ఇవన్నీ దానియేలు చదివి ఉన్నాడు కనుకనే ఈ గ్రంథాలన్నీ ధ్యానించారు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించారు. రాజులకు అది ఆజ్ఞ. ధర్మశాస్త్రాన్ని ప్రతి దినము ధ్యానించమన్నారు. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటిని అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు అని అతనితో మాట్లాడినట్టుగానే ప్రతి రాజుని కూడా వ్రాతపూర్వకంగా రాసుకుని చదవమని చెప్పి వ్రాయబడి ఉందండి. అలాగే కీర్తన గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది కదండి. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఆ విధంగా ప్రతి ఒక్క రాజుని కూడా ఆయన ధ్యానించమన్నారు. ప్రవక్తలు బోధించారు, దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున మనము చదువుతున్నటువంటి యెషయా గ్రంథంలోని 48వ అధ్యాయంలో కూడా అదే దేవుడు ఇక్కడ వ్రాయబడినటువంటి ప్రతి వచనము ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగింది. ఈ జరిగినటువంటి ఈ వచనములు 100 సంవత్సరాల ముందు వ్రాయబడి ఉన్నది. 100 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాల మధ్యకాలంలో ఇది జరిగి ఉండవచ్చు అండి చరిత్ర ప్రకారము.
మరి ఈ దినమున మనతో కూడా మరి ఈ వాక్యాల ద్వారా మాట్లాడుతున్నారు. ఆయన హృదయం ఏంటో తెలుసుకున్న తర్వాత దేవుని యొక్క ఆలోచన మన కొరకు ఏమై ఉన్నదో కూడా చూద్దామండి. మనం కొద్ది వచనాలే తీసుకుందాము. మొదటి వచనములో, యాకోబు వంశస్థులై ఇశ్రాయేలుని పేరు కలిగిన వారలారా, యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామముతోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామము స్మరించుచు నీతి సత్యములు అనుసరింపని వారలారా. ఎంత స్పష్టంగా వాళ్ళ గురించి వ్రాయబడి ఉందో చూడండి. యాకోబు వంశస్థులు అని చెప్తారు, ఇశ్రాయేల్ అని పేరు కలిగిన వాళ్ళం మేము అని చెప్తున్నారంటే. ఇంకొక మాట చెప్తున్నారు ఇక్కడ, యూదా జలముల నుండి బయలుదేరంటే యూదా జనాంగం నుంచి వచ్చామని చెప్పి తర్వాత యెహోవా నామముతోడని ప్రమాణం చేస్తున్నారు. వాళ్ళు ఇశ్రాయేల్ దేవుని నామాన్ని స్మరిస్తున్నారు, కానీ వాళ్ళ జీవితములో నీతి సత్యములు అనుసరింపని వారలారా అని దేవుడు వ్రాయించారండి. ఆ నీతిని సత్యము వారి జీవితాల్లో లేనట్లయితే, ఎవరి జీవితంలో లేకపోయినా దేవుడు వారిని త్రోసివేస్తారండి. అదే ఇక్కడ మరి 22 వచనాల్లో కూడా వ్రాయబడి ఉన్నది. అంతేకాకుండా అంటున్నారు కదా, ఇవన్నీ నేను ముందలే వ్రాయించి ఉన్నాను అని 3వ వచనంలోను 4వ వచనంలోను 7వ వచనంలో ప్రతి దగ్గర కూడా ఈ 22 వచనాలు ఆయన హెచ్చరిస్తూ వచ్చారండి. నీకు ఇది జరగబోతోంది, నీ జీవితం ఇలా ఉంటుంది కనుక జాగ్రత్త పడు అని 100 సంవత్సరాల ముందే వ్రాయించి ఉంచారు. 3వ వచనంలో అంటున్నారు కదా, పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలము క్రిందటే తెలియచేసి తిని, ఆ సమాచారము నా నోటి నుండి బయలుదేరిను, నేను వాటిని ప్రకటించి తిని, నేను ఆకస్మికంగా వాటిని చేయగా అవి సంభవించెను. నీ ప్రవర్తన ఎలా ఉందో నేను హెచ్చరించాను, 100 సంవత్సరాల క్రితమే వ్రాయించాను, కానీ నీలో మార్పు లేదు కాబట్టి నేను పూర్వకాలంలోనే వ్రాయించాను. అది నీ జీవితంలో జరుగుతుంది. ఏమిటది? బబిలోను దేశానికి నువ్వు బానిసగా కొనిపోబడతావు. నన్ను విసర్జించావు కనుక నేను నిన్ను త్రోసివేశాను. నువ్వు నన్ను తృణీకరించావు. ఇశ్రాయేలు ప్రజల్ని నా స్వజన్మగా నేను చూశాను. నేను నా కుమారులుగా మిమ్మల్ని కని ఉన్నానని అనుకున్నాను, కానీ మీరు నన్ను తృణీకరించారు కనుక మిమ్మల్ని నేను శత్రువులకు అప్పగిస్తున్నాను అని దేవుడు వారిని చేయి వదిలిపెట్టేశారండి. అప్పుడు బబిలోను రాజు వచ్చి వారందరినీ బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారని మనం గత 4 వారాలు కూడా దానియేలు గ్రంథంలోంచి చదివాం కదండి. మరి ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నారు అని అంటే, 4వ వచనంలో వాళ్ళ హృదయ వైఖరి ఎలా ఉందో మనకి నేర్పిస్తున్నారు, మనకి తెలియపరుస్తున్నారు, మనల్ని పరీక్షించుకోమంటున్నారు. 4వ వచనంలో, నీవు మూర్ఖుడువనియు నీ మెడ ఇనపనరువనియు నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగి ఉండి, అనగా వాళ్ళు దేవుని మాట వినని మూర్ఖరి తరముగా ఉన్నారని, దేవుని అనుసరించిన వారిలాగా ఉన్నారని, వాళ్ళ మెడ ఇనపనరము అంటే మెడ తిప్పని తరము, వాళ్ళు దేవుని యొక్క వాక్యమును వెనుకకు తిరిగి మరల ఆలోచించిన తరముగాను, వారి నుదురు ఇత్తడిది అంటే ఆ నుదురు అంత కఠినముగా ఉంది. అంటే దేవుని యొక్క మాటలు, ప్రవక్తలు చెప్పే మాటలు ఆ యొక్క మైండ్లోకి వెళ్లకుండా అంత కఠినముగా ఉందని నుదురుతో పోలుస్తూ చెబుతున్నారండి. అంతేకాకుండా 10వ వచనంలో చెప్తున్నారు కదా, నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని, నిన్ను ఇబ్బందుల్లో శత్రువుకు అప్పచెప్పినప్పుడైనా నువ్వు వెనుకకు తిరిగి నా దేవుడు గొప్పవాడని నువ్వు గ్రహించుకుంటావేమో, నేను సత్య మార్గంలో నడవాలి, నేను నీతిని అనుసరించాలని నువ్వు వెనుకకు తిరిగి నీ జీవితాన్ని తిరిగి నాకు అప్పగించుకుంటావేమో అని ఎదురు చూస్తున్నాను. వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని, ఇబ్బందులు కలగచేశాను, అయినా కూడా నీ హృదయ వైఖరి మారలేదు అని దేవుడు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారండి. అందుకు ఆయన ఏమంటున్నారు, నా నిమిత్తమే అలాగు చేసి తిని, నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడను కాను అని దేవుడు చెబుతున్నారండి. అయినా కూడా ఆయన హృదయం వారి పట్ల ఎలా ఉందో మరల 12వ వచనంలోనే చెబుతున్నారండి. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గుము, నేనే ఆయనను, నేను మొదటివాడును కడపటివాడును అని మరల తిరిగి తనను తాను పరిచయం చేసుకుంటున్నారండి. దేవుని హృదయాన్ని చూడండి. ఈ మాటలు చదువుతుంటే మన హృదయం ఎంతలా పిండేసినట్టు ఉంటుందండి, ఎంత హృదయ వేదన కలుగుతుంది. తన సార్వభౌమత్వం ఏమిటో చెబుతున్నారు 13వ వచనంలో. నా హస్తము భూమిని పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేసెను.
నేను వాటిని పిలవగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. కానీ నువ్వు మాత్రమే నా స్వాధీనంలో లేవు. నీకు నేను స్వేచ్ఛనిచ్చి నీకిష్టమైనట్టుగా జీవించమని నేను నీతో నిబంధన చేశాను. నా కట్టడలు నువ్వు పాటించలేదు. నా నిబంధన నువ్వు పాటించకుండా నీ ఇష్టానుసారముగా నువ్వు జీవించి పాప జీవితంలో ఉన్నావు. కనుకనే నిన్ను వదిలిపెట్టాను. నేనే ఆజ్ఞ ఇచ్చువాడును, నేనే అతన్ని పిలిచి తిని, నేనే అతన్ని రప్పించి తిని, అతని మార్గము తేజరీలను, నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి అని దేవుడు మనల్ని పిలుస్తున్నారండి. అన్యులుగా ఉన్న మనల్ని పిలిచారు, ఆనాడు ఇశ్రాయేలుని పిలిచారండి. ఎంత గొప్ప దేవుడో కదండి. కానీ అన్యులుగా ఉన్న మనము దేవుని కృపను పట్టి ఆ రోజున వాళ్ళనే సొక్కి సంపాద్యం అన్నట్లుగా ఈ దినమున వాక్యం వింటున్న మిమ్మల్ని నన్ను కూడా తన సంపాద్యముగా తను సంపాదించుకున్నారండి. ఎలాగండి? క్రీస్తు ప్రాణము పెట్టి వెల చెల్లించి ఆయన సిలువలో రక్తాన్ని కార్చి మనల్ని కొని ఉన్నారండి. కనుకనే మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. గొప్ప ప్రణాళిక కలిగిన మన పట్ల మనతో మాట్లాడుతున్నారు కదా. ఆనాడు దానియేలుని నీవు నాకు బహుప్రియుడువు అన్నారు. మన కుటుంబాలు, మన బిడ్డలు, మన యొక్క రక్త సంబంధికులందరూ కూడా ఆయనకి బహుప్రియులుగా ఉండాలని ఆయన ఆలోచన కలిగి దేవుడు మాట్లాడుతున్నారండి. దానియేలుతో మాట్లాడిన మాట 12వ అధ్యాయంలోని 3వ వచనంలో ఉంది కదా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వల్లే నిరంతరము ప్రకాశించెదరు. ఎంత గొప్ప వాక్యం అండి. ఈ 12వ అధ్యాయం చదివినప్పుడల్లా 3వ వచనం చదవగానే ఎక్కడైనా దైవజనులు చెబుతూ ఉన్నప్పుడు అది నేను బుద్ధిమంతుడినే అని అంటున్నాము. కానీ మనకి ఇక్కడ ఉన్న హెచ్చరిక ఏమిటి అంటే నీతిని అనుసరించి నడిచేవారముగా, న్యాయమును అనుసరించి జీవించేవారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఇశ్రాయేలీయులందరూ కూడా దారి తొలగిపోయి ఉన్నారు. కానీ ప్రాణము పెట్టడానికైనా దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు సిద్ధపడ్డారు. కానీ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలోంచి కానీ ఆయన చేసిన నిబంధనలోంచి, కట్టడలోంచి, విశ్వాసములోంచి ప్రక్కకు తొలగలేదండి. ఆ విధంగా మనము కూడా జీవించినట్లయితే 12వ అధ్యాయంలోని 3వ వచనం లాగా మనం ఎలా ఉంటామని చెప్తున్నారండి. ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఇక్కడ ఒక ఆజ్ఞ ఉందండి. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లుగా ఎవరు అనేకులను త్రిప్పుదురో. మనము ప్రతిసారి చెప్పుకుంటాం కదా, సమస్త సృష్టికి సువార్త ప్రకటించాలని. అది మహా ఆజ్ఞని యేసు ప్రభు ఆరోహణం అవుతూ ఇచ్చినటువంటి ఆ మహా ఆజ్ఞని క్రీస్తు రక్తంతో కడగబడి ముద్రించబడిన వాళ్ళం మనము అది ఆచరించాల్సినటువంటి వచనమండి మాట. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. మత్తయి సువార్త 28వ అధ్యాయంలోని 18 నుంచి 20 వరకు ఉన్న వచనమే ఈ మాటకి మార్గం అండి. వారు నక్షత్రములవై నిరంతరము ప్రకాశించెదరు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీతోనూ నాతోనూ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అండి. మనము నిత్యము ప్రకాశించేలాగా దేవునికి దానియేలు వలె మనము కూడా బహుప్రియులముగా ఉండాలని, విశ్వాసము నుంచి తొలగిపోకుండా ఏ శ్రమ వచ్చినా ఆయన మనకున్నారు. అగ్నిలోంచి తప్పించగలిగిన సమర్థుడైన దేవుడు, సింహపు నోళ్లను మూసిన దేవుడు మనకున్నారని మనం ఎప్పుడైతే విశ్వాసంతో జీవిస్తామో మనల్ని ఆయన ప్రతి పరిస్థితి నుంచి కాపాడుతారు. మనలో దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించాలి అంటే క్రీస్తుని అంగీకరించి హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని మనము బాప్తిజము తీసుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలోకి వచ్చి అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలోని 38, 39 వచనాల ప్రకారం మనము ఆయన యొక్క చిత్తములో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ ఈ సువార్త ప్రకటించడానికి మనల్ని ఆయన పాత్రలుగా వాడుకుంటారండి. ఈ దినమున వాక్యం వింటున్నటువంటి మీతోనూ నాతోనూ దేవుడు జ్యోతుల వల్లే, నక్షత్రముల వల్లే ప్రకాశించాలని ప్రణాళిక కలిగి ఉన్నారు కనుక మనతో మాట్లాడారండి. మరి ఈ వాక్యాలు మన హృదయంలో నాటబడి మనం ఆయన కృపలో ఆయన పాత్రలుగా వాడబడినట్లుగా చిన్న ప్రార్థన చేసి ముగించుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవా, నా తండ్రి, మమ్మల్ని మీరు దర్శించి ఉన్నారు, మాతో మాట్లాడి ఉన్నారు. మీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మేము మీరు చెప్పినట్టుగా నీతి మార్గంలో అనుసరించే వారిని త్రిప్పటానికి కావాల్సిన ఆ పరలోకపు జ్ఞానమును మాకు దయచేయండి. మమ్మల్ని మీ పాత్రలుగా వాడుకొనమని ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ మీ చిత్తమే మా జీవితాల్లో జరుగునుగా కానీ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు ప్రార్థన సహాయం అందించగలము.